సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ. కడియం శ్రీహరికి కావ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. కడియం కావ్యకు వరంగల్ పార్లమెంట్ సీటు కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ. కడియం శ్రీహరికి కావ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు సీటు కేటాయిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫ్యామిలీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. కడియం ఫ్యామిలీ అయితే ఇప్పటికే కాంగ్రెస్ లో చేరినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కావ్యకు సీట్ ఇస్తారా లేదా అన్న దానిపై ఊహాగానాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఒక్కసారిగా కూడా అంటే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా తను ఇక్కడ నిలబడదలుచుకోలేదని కూడా ఒకసారి తన తండ్రి అయినటువంటి కడియం శ్రీహరి ఆ కూతురుతో సహా కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరు చేరిన అనంతరం ఈ రోజు ఏదైతే సాయంత్రం జరగనున్న సిఈసి మీటింగ్ కూడా ముఖ్యమంత్రితో పాటు దీపాదాస్ మున్షి కూడా వెళ్ళడం జరుగుతుంది. పెండింగ్ స్థానాలు అంటే వరంగల్, ఇందులో పెండింగ్ స్థానాలు 4 ఉండగా అందులో వరంగల్ ఒకటి ఉంది. ఇప్పటికే దాంట్లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. దీనిపై అంటే ఇప్పటికే కడియం శ్రీహరికి టికెట్ వస్తుందా లేదంటే కూతురు కేటాయిస్తారా? అంటే ఒకవేళ కడియం శ్రీహరికి ఇస్తే తన రాజీనామా అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నేపథ్యంలో అక్కడి నుంచి తన కూతురుని నిలబెట్టి ఒకవేళ ఎంపీ టికెట్ కనుక కేటాయిస్తే కడియం శ్రీహరి నిలబడతారు. దాదాపు ఒకవేళ కడియం కావ్యకే కేటాయిస్తారని మాత్రం విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. కానీ ఇద్దరిట్లో ఎవరికి కేటాయిస్తారనేది మాత్రం సాయంత్రం తేలనుంది. ఇదంతా కూడా ఉత్కంఠగా మారింది. ఇదంతా ఎవరికి కేటాయిస్తారనేది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.